వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు, వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు, ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు 20 ఏళ్ల క్రితం టన్నెల్ బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే సోయండి మీకు పనిచేస్తున్నారు. అయినా ఇంకోటన్నా నవ్వుకుంటడానికి సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్లు పట్టుకొచ్చిండట, మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట అని సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? పాలసీలతో వస్తాయి కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి. ఆయనకి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా? ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆయన అవి చేయించిండు. నీకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాడు ఉండే కదా దొంగ, జైలు ఉన్నాడు, జైలల్లో జేబు దొంగలు, హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకున్నాయి. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట. దొంగ పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలట్లు కాబట్టి అవి పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు సెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అన్నట్ట. ఆయన ఇంకొక ఆయనకుండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు, వాటర్ నీళ్ళతోని. ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు. ఒక పాలసీల ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయరు. పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు చేస్తారు అన్నట్టు. 68 కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మొదలైన పనులు, ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు, ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నికర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసిండు. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి, వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా గింత చేతగా దద్దమ్మలు మీరు కేసీఆర్ అన్యాయం చేసిన మాట్లాడతారు. ఎప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టు?
ఎవడున్నాడు 1983లో 83లో మొదలుపెట్టి పులులు భయపడతాయనే వంకబెట్టి నిజమే ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇంకా సిగ్గులేక ఇయ్యాల సంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని. అది ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది, అయిపోయింది, రాకుండా బయటికి. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు, మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడి వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. అసలు ఎట్లా నిద్రపడుతుంది? గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగాని టెక్నీషియన్లు, ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ. వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళి పోవాలి సొరంగం అనేది నిర్ణయం చేయాల్సి ఉండే. ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి, నిజమే 1990 కోట్ల పూర్తి కావాల్సి ఉండే, ఎవడు చేయలే. 2004 మొదలు పెడితే 14 వరకు 10 ఏళ్లలో మీరు దొవ్వింది ఎంత? 22 కిలోమీటర్లు. ఎందుకు పూర్తి కాలేదు? వాస్తవానికి దానికి పెట్టిన సమయం 5 ఏళ్ళే. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం, ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు 10 టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టిండ్రు 512 299 అని మాట్లాడిండ్రు. చెప్పు దెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. రెండు 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నికర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వెయ్యాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది, ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.